హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమాష. సో సీటెట్ జులైకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదండి. సో సీటెట్ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలి, బోత్ పేపర్ 1 పేపర్ 2కి నేను ఇదే వీడియోలో చెప్తాను. సో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. సీటెట్ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా, సో ఆ డౌట్స్ని క్లియర్ చేసి ఆ తర్వాత నేను ఎగ్జామ్ పార్ట్ 10 కావచ్చు ఏ విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అన్నది మెయిన్గా చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారు. ఎక్కువ తెలుగు మీడియం 2 రాష్ట్రాల నుండి తెలుగు మీడియం వాళ్ళు అప్లై చేశారు ఈసారి. సో అసలు ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి అన్నది మనం డిస్కస్ చేద్దాం. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచండి. సో ఇంకో విషయం ఏంటంటే సీటెట్కి సంబంధించి లాస్ట్ డేటు ఎప్పుడు అంటే ఏప్రిల్ 2వ తారీఖుని మనకి లాస్ట్ డేట్ అండి. తప్పకుండా అప్లై చేసుకోండి. సో తప్పకుండా మా దగ్గర సీటెట్ లేదండి, మేము సీటెట్ క్వాలిఫై అవ్వలేదు అన్న ప్రతి అభ్యర్థి కూడా మీరు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా సరే అప్లై చేసి పక్కన పెట్టండి. తప్పకుండా అప్లై అయితే చేయండి. దెన్ అసలు ప్రిపరేషన్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలి అసలు సీటెట్కి సంబంధించి. సో సీటెట్కి సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు కొన్ని డౌట్స్, ఎక్కువ అందరూ అడిగే డౌట్స్, లాస్ట్ డేట్ ఎప్పుడు. సో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మొత్తం భారతదేశం మొత్తం ఒకేసారి ఎగ్జామ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో సీటెట్ వేరుగా, తెలంగాణలో సీటెట్ వేరుగా ఉండదు. మొత్తం అంతా ఒకేసారి ఎప్పుడండి, జూలై 7వ తేదీన మనకి ఎగ్జామినేషన్ అయితే మనకి ఉంది. సండే వచ్చింది. మార్నింగ్ పేపర్ 2, ఆఫ్టర్నూను పేపర్ 1. ఆఫ్లైన్ ఎగ్జామ్, సిబిటి మోడల్ కాదు, సిబిటి మోడ్ కాదు, సిబిటి మోడల్ కండక్ట్ చేయట్లేదు. ఈసారి ఏంటంటే ఆఫ్లైన్ మోడ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇది ఒకటి క్లియర్ అయింది. ఏప్రిల్ 2వ తారీఖున మనకి లాస్ట్ డేటు. సో ఇంకో విషయం ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా, బికాస్ సీటెట్ గురించి ఎన్విఎస్, కేవిఎస్, ఈఎంఆర్ఎస్ ప్రతి సెంటర్ టీచర్ జాబ్ గురించి అప్డేట్ అందించే ఏకైక ఛానల్ కాబట్టి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచండి. మెయిన్గా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో అలాగే సీటెట్కి సంబంధించి క్లాసెస్ కూడా ఉన్నాయి. పేపర్ 1 చాలామంది అంటున్నారు పేపర్ 1 ఉన్నాయా మేడం, పేపర్ 2 లేవా, సోషల్ లేవా, పేపర్ 2 సైన్స్ మ్యాథ్స్ లేదా అంటే అవి కూడా ఉన్నాయి. అకార్డింగ్ టు సీటెట్ సిలబస్ ఫుల్ కోర్స్ అవైలబుల్ ఉంది. జస్ట్ 299 రూపీస్ అండి. మీరు చూడండి, ఎవరైనా 299 రూపీస్కి సీటెట్కి సంబంధించి ఫుల్ కోర్స్ ఇస్తున్నారా? అది తెలుగు మీడియం వాళ్ళకి అర్థమయ్యేలాగా ప్రతిదీ ట్రాన్స్లేట్ చేస్తూ చెప్తూ ఎన్సీఆర్టీ కంటెంట్ క్లాసెస్, మ్యాథ్స్ కంటెంట్ క్లాసెస్ ప్రతిదీ కూడా ఉంటుంది. ఫుల్ కోర్స్ అనమాట. సో ఆఫర్లో ఉంది కోర్సు. ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వండి. ఎలా జాయిన్ అవ్వాలనేది మనం లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం. దెన్ ఇక్కడ సీటెట్ జులై ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసే ముందు మీరు ఆల్రెడీ క్లాసెస్లో జాయిన్ అయినా సరే ఇదే మీరు ఫాలో అవ్వండి. లేదు మేడం మేము క్లాసెస్లో జాయిన్ అవ్వం, మేము హోమ్ ప్రిపరేషన్ చేస్తామన్నా మీరు ఇదే ఫాలో అవ్వండి. ఎవరైనా సరే మీరు సీటెట్కి అప్లై చేశారు అంటే మీరు ఇదే పార్టీను ఫాలో అవ్వండి. మెయిన్గా మీకు ఏప్రిల్ 2వ తారీఖున అయితే మనకి క్లోజ్ అయిపోతుంది. 7వ తారీఖున అయితే ఎగ్జామ్ ఉంది. దగ్గరగా మనకి ఏప్రిల్ మంత్, మే మంత్, జూన్ మంత్ ఉందండి. 3 మంత్స్ టైం ఉంది. చాలా మంచి ప్రణాళిక వేసుకోవచ్చు. ఎప్పుడు ఇంత ఎక్కువ టైం అయితే మనకి ఇవ్వలేదన్నమాట సీటెట్ నుండి, మనకి సీటెట్ బోర్డు నుండి. చాలా మంచి టైము, ఈ టైంని మంచిగా సద్వినియోగం చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ మెయిన్గా పేపర్ అనేది తెలుగులో ఉంటుందా, పేపరు తెలుగులో ఉండదు. ఏంటండి, పేపరు తెలుగులో ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పేపరు తెలుగులో ఉండదండి. పేపర్ కేవలం హిందీ, ఇంగ్లీషు మరియు హిందీలోనే ఉంటుంది. సో మీరు బీఈడి ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, ఫైనల్ ఇయర్ అయినా, డిఎడ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. బీఈడి వాళ్ళు పేపర్ 1 రాయడానికి అర్హత లేదు. పేపర్ 2 మాత్రమే మీరు ఎలిజిబుల్. అది గుర్తుపెట్టుకోండి. సో మార్కులు వచ్చేసరికి 150 మార్కులు. నెగిటివ్ మార్కింగ్ లేదండి, నెగిటివ్ మార్కింగ్ లేదు. మీరు ఎన్ని మార్కులు పెట్టుకుంటే మీకు అన్ని మార్కులు అనమాట. సో నెగిటివ్ ఆప్షన్ అనేది లేదు. జస్ట్ 150కి మీరు అటెంప్ట్ చేస్తారు. సో మీరు రాంగ్ అటెంప్ట్ చేసినా మీకు ఏం మార్క్స్ పోవు. నెగిటివ్ అనేది లేదు. పేపర్ తెలుగులో ఉండదు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. దెన్ ఇక్కడ మనకి పేపర్ 1, పేపర్ 2కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మెయిన్గా మీరు కొన్ని విషయాల్లో దృష్టి పెట్టాలి. ఏంటి, కొన్ని విషయాల్లో మీరు దృష్టి అయితే పెట్టాలి రెండిటిని స్టార్ట్ చేసే ముందు. అసలు సీటెట్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసే ముందు మీరు ఏం తెలుసుకోవాలి, ముందు ఇది తెలుసుకోవాలి. పేపర్ తెలుగులో ఉండదు. 150లో 130 మార్కులు ఇంగ్లీష్లోనే ఉంటుంది. 30 మార్కులు, కేవలం 30 మార్కులకి మాత్రమే మనకి లాంగ్వేజ్ 1 తెలుగు కావచ్చు, లాంగ్వేజ్ 2 తెలుగు కావచ్చు ఉంటుంది. 30 మార్కులు రాసుకోవడానికే మనకి ఏంటి ఛాన్స్ ఉంది తెలుగులో. మిగిలిన మార్కులకి మనం ఏంటి ఇంగ్లీష్లో అటెంప్ట్ చేయాలి. హిందీ అలాగో మనకి రాదు కాబట్టి 2 స్టేట్స్లో మనం హిందీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వం. జస్ట్ ఇంగ్లీష్లోనే క్వశ్చన్ చదువుకుని మనం అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు తెలుగుని లాంగ్వేజ్ 1గా తీసుకోవచ్చు, లాంగ్వేజ్ 2గా తీసుకోవచ్చు.
సో ఏ విధంగా తీసుకుంటే ఎన్ని మార్కులు వస్తాయి, లాంగ్వేజ్ 1గా తెలుగు తీసుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయా, లాంగ్వేజ్ 2గా తెలుగు తీసుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయి అన్నది ఆల్రెడీ నేను వీడియో చేసేసాను, ఎప్పుడో నోటిఫికేషన్ వచ్చినప్పుడే చేశాను. సో ఇంకా ఎవరైనా చేసుకోవాలి, చూసుకోవాలి, ఎడిట్ చేసుకుని ఆప్షన్లో మీరు లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2గా మార్చుకోవాలంటే మార్చుకోండి. ఆ వీడియో యొక్క లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి. ఎడిట్ ఆప్షన్ కూడా వస్తుంది. ఎడిట్ ఆప్షన్లో మీ నేమ్స్, మీ స్పెల్లింగ్ మిస్టేక్స్ లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2గా మీరు మార్చుకోవచ్చు. ఇంకా చాలామంది అంటున్నారు మా కాలేజెస్ లిస్టులో చూపించడం లేదు అంటే, అవి ఏంటంటే అలా లిస్టు చూపించలేనప్పుడు మీ దగ్గరలో ఉన్న ఏదైనా డైట్ కాలేజ్ పెట్టి మీరు అప్లై చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే అది కొన్ని కాలేజెస్ అనేవి ఎన్సీఆర్టీ సంబంధించి ఎన్సిటి నిబంధనల ప్రకారం కొన్ని కాలేజెస్ని తొలగించారనమాట. ఆల్రెడీ మనకు ముందు చదివిన బ్యాచెస్ కావచ్చు, ఇప్పుడు చదువుతున్న బ్యాచెస్. సో అలాంటప్పుడు అలాంటి ఆప్షన్ లేనప్పుడు మనం ఏం చేయొచ్చండి, ఏదైనా ఒక గవర్నమెంట్ డైట్ కాలేజు బీఈడీకి సంబంధించి ఏదైనా కాలేజ్కి ఇవ్వచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు, అప్లై అయితే చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ పర్సంటేజ్, నేమ్స్, లాంగ్వేజెస్ అన్నీ ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది, ఏప్రిల్ 2న ఎండ్ అయిపోయాక మీకు ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఆ ఎడిట్ ఆప్షన్లో మీరు ఏంటండి పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో చాలా లెంతీ ఉంటుంది, కానీ నేను చెప్తున్న ప్రతి విషయం కూడా చాలా ఇంపార్టెంట్ విషయమే నేను చెప్తున్నాను, మీ అందరికి యూజ్ అయ్యే విషయమే నేను చెప్తున్నాను. దెన్ ఇక్కడ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు సిలబస్ చూడాలండి. సిలబస్ లేకుండా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొద్దు దయచేసి, అది ఎవరైనా సరే. ఆన్లైన్ క్లాసెస్లో ఉన్న వాళ్ళకి కూడా సిలబస్ కాపీ అనేది అప్లోడ్ చేసాం, ఫోల్డర్స్ చెక్ చేయండి. అలాగే నేను టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోకి లింక్స్ ఉన్నాయి చూడండి, వీడియో డిస్క్రిప్షన్లో సిలబస్ కాపీలు ఉన్నాయి. పేపర్ 1 పేపర్ 2 సిలబస్ కాపీలు ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. మేడం సిలబస్ ఇంగ్లీష్లో కదండి ఉంటుంది, ఎలాగా చూసినా ఏం అర్థం అవుతుంది అంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఏదైతే సిలబస్ మనకు ఉందో ఈ సిలబస్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. మీరు చక్కగా ఒకసారి సిలబస్ చదవండి మొత్తం. మీరు పేపర్ 2 అయినా పేపర్ 1 అయినా అసలు సిలబస్ ఏముంది అన్నది మెయిన్గా ఒకసారి చదవండి. సిలబస్ని ఒకసారి మీరు చదువుకోండి. ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్, ఒక పేపరు లేదా ఒక 2 పేపర్లు అనేవి మీరు చూడండి. సో లాస్ట్ టైం జరిగింది కావచ్చు, బిఫోర్ లాస్ట్ ఇయర్ జరిగింది కావచ్చు, ఒక 2-3 పేపర్లు ఒకసారి చూడండి అసలు క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు. లేదు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ యాక్చువల్గా వెబ్సైట్లో కూడా అవైలబుల్ లేవు, ఎప్పటికప్పుడు ఎందుకో తెలీదు, వీళ్ళు డెలీట్ అయితే చేసేస్తున్నారు, రిమూవ్ చేసేస్తున్నారు. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి ఒకసారి నేనే మ్యాక్సిమం ఏంటండి ఒకసారి నేనే అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లోనే. అసలు ప్రీవియస్ ఇయర్లో ప్రతి సబ్జెక్ట్కి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, సైకాలజీ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, సైన్స్, సోషల్, ప్రతి దాంట్లో కూడా మనం అవుట్ ఆఫ్ 30 స్కోర్ చేసుకోవాలి అంటే ఏ విధంగా ప్లాన్ చేయాలి అన్నది నేను వీడియో చేస్తాను. ఈ వీడియో ఇప్పటికే అంటారు మేడం ఇంత లెంతీగా ఉంది ఏంటి అని చెప్పి, ఇందులోనే మొత్తం అన్ని సబ్జెక్టుల గురించి చెప్పానంటే 2 గంటలో 1 గంట పట్టేస్తుంది అనమాట, మ్యాక్సిమం 2-4 అవర్స్ పట్టేస్తుంది. సో అందుకే ప్రతిదీ కూడా ఫ్యాక్చువల్ వీడియో చేస్తాను. సైకాలజీ 30/30, మ్యాథ్స్, ఈవీఎస్, సైన్స్, సోషల్, ప్రతి దానికి కూడా తెలుగు, ఇంగ్లీష్, ప్రతి దానికి కూడా మనం 30/30 వీడియోస్ చేసుకుందాం విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్. ముందు మీ దగ్గర కానీ ఉంటే కనుక అది చూడండి, సిలబస్తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఒకసారి మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా. క్వశ్చన్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సీటెట్లో, బికాజ్ అంతా క్లాస్ రూమ్ అప్లైడ్లో ఉంటుంది. ఆ ఇంగ్లీష్లో ఇవ్వబడిన క్వశ్చన్ మీరు చదివి అర్థం చేసుకోగలుగుతున్నారు లేదనేది ఒకసారి మీరు గమనించుకోవాలి. సిలబస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. సో ఇంకోటి ఏంటంటే నోట్స్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. దగ్గరగా మనకి చాలా టైం ఉంది, నోట్స్ రాయమన్నానని చెప్పి మొత్తం నోట్స్ అంతా రాస్తూ కూర్చోవద్దు. స్మార్ట్ నోట్స్ అనేది మీరు రాసుకోవాలి చిన్నగా, ఎందుకంటే ఇంగ్లీష్లో పేపర్ ఉంటుంది కాబట్టి. ముఖ్యంగా తెలుగు మీడియం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ స్మార్ట్ నోట్స్ రాయడం. స్మార్ట్ నోట్స్ అనేది రాయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సీటెట్లో మనకి మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఏంటండి చూడండి, మనకి సి అంటే కంటెంటు, ఎం అంటే మెథడ్స్. మొత్తం ఏదైనా సరే మనకి 30 మార్కులు అనుకోండి, తెలుగు 30 మార్కులు, ఇంగ్లీష్ 30 మార్కులు, ఈవీఎస్, మ్యాథ్స్ 30 మార్కులు. అలాగే పేపర్ 2 వాళ్ళకి మనకి 40 మార్క్స్ కంటెంట్ ఉన్న, సోషల్ వాళ్ళకి 40 మార్క్స్ కంటెంటు, అలాగే 20 మార్క్స్ మెథడ్స్. అంటే ఇక్కడ ఎలా డివైడ్ అయిందంటే కంటెంట్ 15, మెథడ్ 15గా డివైడ్ అయింది. కంటెంట్ నుండి ఏ సబ్జెక్ట్ కంటెంట్ అయినా
15 మార్కులు అండి. సబ్జెక్ట్ మెథడ్ అయినా 15 మార్కులు. అంటే తెలుగు మెథడ్ కావచ్చు, మ్యాథ్స్ మెథడాలజీ కావచ్చు, పేపర్ 1కి చెప్తున్నాను నేను. మ్యాథ్స్ మెథడాలజీ కావచ్చు, ఈవీఎస్ మెథడ్స్ కావచ్చు, ప్రతి మెథడ్కి కూడా మీకు 15 మార్కులు. అంటే మీరు సీటెట్లో మంచిగా క్వాలిఫై అవ్వాలంటే మీరు మెథడ్స్ అనేవి మంచిగా చదవాలి. అలాగే పేపర్ 2 వాళ్ళకి సోషల్ మెథడ్స్ 20 మార్కులు అండి. అలాగే సైన్స్ మ్యాథ్స్ వాళ్ళకి సైన్స్ మెథడ్ 15, అలాగే మనకి ఏదైతే మ్యాథ్స్ మెథడ్ ఉందో అక్కడ నుండి 15 వస్తాయి. ఒకసారి 10 కూడా అడుగుతున్నాడు. సో ఈ విధంగా మనకి మెథడ్స్లో చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది సీటెట్లో. సో అందుకు మెథడ్స్ అనేవి మీరు మంచిగా ప్రాక్టీస్ చేయాలి. సైకాలజీ మంచిగా చదివారంటే మెథడ్స్లో ఉన్న క్వశ్చన్స్ మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సైకాలజీ 30 మార్కులు అండి మొత్తం. పేపర్ 1 పేపర్ 2 మనకి సేమ్ సిలబస్ అయితే ఉంది సైకాలజీ. కొన్ని క్వశ్చన్స్ అనేవి మనకి పేపర్ 2 హయ్యర్ లెవెల్ సెకండరీ లెవెల్లో అడుగుతాడు అనమాట సైకాలజీలో. ప్రైమరీని దృష్టిలో పెట్టుకుని మనకి సైకాలజీ ప్రైమరీ లెవెల్లో అడుగుతాడు క్వశ్చన్. అది కూడా డిస్కస్ చేద్దాం. క్వశ్చన్స్ ఎలా వస్తాయి అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో అదే వస్తుంది. ప్రీవియస్ ఇయర్ పేపర్ అసలు ఎలా ఉంటుంది ఏంటి అన్నది. సో మెయిన్గా మీరు ఏం చేయాలి, సిలబస్ చూడండి, ప్రీవియస్ ఇయర్ చూడండి, ప్రతిదీ కూడా నోట్ మేకింగ్ చేయండి. ఇంగ్లీష్లో ఉన్న వర్డ్స్ని నోట్ మేకింగ్ అయితే చేయండి. వాటిని ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేయొద్దు. అది ఏ విధంగా అయితే ఇంగ్లీష్లో ఉందో దాన్ని అలాగే చదవండి. ఎందుకంటే అక్కడ మీకు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఏమి అక్కడ ట్రాన్స్లేట్ చేయమని అడగడు. క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్ మీరు అర్థం చేసుకుని ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి. సో మెయిన్గా వీటి మీద మీరు ఫోకస్ చేయాలి. అండ్ మెథడ్స్ ఇంపార్టెంట్. దెన్ అసలు బుక్స్ ఏం చదవాలి, బుక్స్ ఏంటి అంటే ఎన్సీఆర్టీ ద బెస్ట్ అండి. మీరు సీటెట్ క్రాక్ చేయాలంటే మీరు పట్టుకోవాల్సిన పుస్తకాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఎన్సీఆర్టీలు మాత్రమే. ప్రైమరీ వాళ్ళు 3, 4, 5, హై స్కూల్ వాళ్ళు 6, 7, 8 వరకు చదవండి, మీకు సరిపోతుంది. 6, 7, 8 వరకు ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే మీరు చాలా సూపర్గా క్రాక్ చేయొచ్చు. బికాజ్ డైరెక్ట్ క్వశ్చన్ అనేది మనకి ఎన్సీఆర్టీ నుండే వచ్చేస్తుంది కంటెంట్కి. చాలా ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీకి సంబంధించి. క్లాసెస్లో కూడా మీకు ఎన్సీఆర్టీ మొత్తం కవర్ చేయడం జరిగింది. కావాలంటే మీరు సిలబస్ కాపీ పెట్టి కూడా చూసుకోవచ్చు. సీటెట్ సంబంధించి ఫుల్ గైడెన్స్ కావాలి అంటే మీరు తప్పకుండా జాయిన్ అవ్వండి. తెలుగు మీడియంలో ఉన్నా సరే, మీరు తెలుగు మీడియం వాళ్ళైనా సరే, మీకు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఉంటుంది కాబట్టి ప్రతి క్లాస్లోనూ ఎన్సీఆర్టీ నోట్స్ ఇదంతా మాత్రం మీకు ఇంగ్లీష్లో ఉంటుంది. ఎలాగో ట్రాన్స్లేషన్ ఉంటుంది కాబట్టి మీకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇది బేసిక్ సంబంధించి సీటెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అంశాలు అనమాట. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి, నేను చెప్తాను. సో నెక్స్ట్ నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సంబంధించి ఏ విధంగా అడుగుతాడు, అలాగే ప్రతి సబ్జెక్ట్ 30/30 అన్నది ఏ విధంగా ఉంటుంది అన్నది మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇప్పుడు కోర్సెస్లో ఎలా జాయిన్ అవ్వాలనేది వీడియో వస్తుంది, ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. సో ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చెప్తాను. సో ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేయాలండి. యాప్ డౌన్లోడ్ చేయాలంటే మీరు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏ విధంగా అయితే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకుంటారో అలాగే ప్లే స్టోర్కి వెళ్ళి తెలుగు సీటెట్ క్లాస్ అని చెప్పి మీరు టైప్ చేయండి. వెంటనే చూసారా మన యాప్ వచ్చేస్తుంది అనమాట. యాప్ క్లిక్ చేసిన వెంటనే ఇన్స్టాల్ ఉంది కదా, సో ఇన్స్టాల్ ఉంటుంది. సో ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. సో ఇన్స్టాల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మన యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి అండి, అస్సలు మిస్ అవ్వకండి. మొత్తం ప్రాసెస్ చెప్తాను, ఏ విధంగా పేమెంట్ చేయాలి, పేమెంట్ అయిన తర్వాత క్లాసెస్ ఎలా చూడాలి, ఫోన్పే ప్రాబ్లం. సో ఓపెన్ చేసుకుందామండి, ఓపెన్ చేసుకుందాం. సో యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు పైది కాదు, కింద చూడండి యూజ్ అనదర్ మెథడ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఫోన్ నెంబరు, మీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో లాగిన్ అయితే అవ్వండి. సో అయిన వెంటనే మీకు ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీరు అలౌ చేసేయండి. వెంటనే మన యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది చాలా చక్కగా. చూడండి మన యాప్ ఈ విధంగా ఉంటుంది. సో చూడండి చాలా నీట్గా బ్యానర్స్ ఉన్నాయి చక్కగా. సీటెట్, టెట్, డిఎస్సి, సో తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సి కాంబో ప్యాక్. సో అన్నీ చాలా చక్కగా మనకి బ్యానర్స్ అయితే మన యాప్లో కనిపిస్తూ ఉంటున్నాయి, చూస్తున్నారు కదా. సో ఆంధ్రప్రదేశ్ కంటెంట్ కోర్స్ కావచ్చు. సో కింద కూడా చూడండి మనకి ఇక్కడ స్టోర్ ఆప్షన్ ఉంది. సో ఫ్రీ మెటీరియల్ కూడా ఉంటుంది. మీ ప్రొఫైల్లో మీరు ఫ్రీ మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సీటెట్కి సంబంధించి చూసారు, ఇదంతా ఫ్రీ మెటీరియల్, అంతా పెయిడ్ క్లాసెసే కదండో, ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది యాప్లో. చూడండి నెక్స్ట్ స్టోర్ ఉంది చూసారా, స్టోర్ ఆప్షన్కి వెళ్తే మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ ప్రొఫైల్లో ఫ్రీ మెటీరియల్ అని వెళ్తే ఫ్రీ మెటీరియల్ దగ్గర టెట్, డిఎస్సి, సీటెట్ సంబంధించి బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టోర్ ఉంటుంది, చార్ట్ ఉంటుంది. చార్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే
మీరు నాకు మెసేజ్ చేశారనమాట, షేక్ అహ్మద్ ఉనీస్ అంటే నేనే. సో హాయ్ అని, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా మీరు నాకు ఇక్కడ చాలా చక్కగా మెసేజ్ చేసి అడగొచ్చు. డైరెక్ట్ ఇక్కడ అడిగితే నేనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నాకు. మీరు వాట్సాప్లో చేయకండి, సార్లో చూస్తారు అది. సో నెక్స్ట్ స్టోర్ ఆప్షన్కి వచ్చేస్తే మనకి అక్కడ చాలా చక్కగా చూసారా, చాలా చక్కగా బ్యానర్స్ ఉంటాయి, మీరు అంత చక్కగా చూసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సీటెట్, కాంబో ఆఫర్స్ అన్నీ ఉంటాయి. క్లిక్ చేయండి బ్యానర్ క్లిక్ చేసిన వెంటనే మీకు చక్కగా కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్లో మీకు అన్ని బ్యానర్స్ ఉంటాయన్నమాట. చక్కగా మీరు స్టోర్ ఆప్షన్లో బ్యానర్స్ అన్నీ చూసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గానే ఒక బ్యానర్ క్లిక్ చేశాను నేను. సో క్లిక్ చేసిన తర్వాత కంటెంట్లో మీకు కావాలంటే మీరు శాంపుల్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. కంటెంట్ అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి, శాంపుల్ వీడియోస్ ఉంటాయి. చక్కగా ఫోల్డర్లో ఏమేమి ఉంటాయో అన్నీ ఉంటాయి. మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామో కోర్సులో ప్రతిదీ కూడా అక్కడ ఉంటుంది అనమాట. ఇవన్నీ శాంపుల్ వీడియోస్ అనమాట, ఈ 3 కూడా. సో అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి బ్యానర్ దగ్గరికి వచ్చేయండి. బ్యానర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద చూసారా, ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్. సో అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినంటే సక్సెస్ అని వెంటనే మనకి మెసేజ్ వస్తుందండి. చూడండి, వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి చక్కగా బై నౌ అని చూసారా, లింకు బై నౌ వస్తుంది, యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి. సో అది మీరు ఏం చేస్తారు, బై నౌ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు క్రోమ్ ఓపెన్ అవుతుంది. చక్కగా క్రోమ్ ఓపెన్ చేసేసుకోండి. సో క్రోమ్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఈ విధంగా మనకి పేమెంట్ కోసం లోడ్ అవుతుంటుంది. కొంచెం వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. లోడ్ అయిన వెంటనే మీకు చక్కగా ఫోన్పే కావచ్చు, మనకి ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి అన్నమాట. ఫోన్పే ద్వారా మీరు బై నౌ పే నౌ అయితే చేయవచ్చు. చాలామందికి ఫోన్పే ఉండట్లేదు. సో ఫోన్పే లేనప్పుడు మీరు ఏం చేయాలండి, ఇక్కడ మనకి చూడండి ఫోన్పే ఉంటే ఫోన్పే ద్వారా బై చేసేయండి. లేకపోతే అదర్స్ ఉంటుంది అనమాట. అదర్స్లో మొబైల్ నెంబరు మీ హస్బెండ్ది కావచ్చు, మీ ఫాదర్ది కావచ్చు, మీ బ్రదర్ది కావచ్చు, ఫ్రెండ్ది కావచ్చు, ఏదైనా సరే మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ అదర్స్ అనే ఆప్షన్లో ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా పేమెంట్ అయితే చేసేయండి. మీకు పేమెంట్ అవుతుంది. క్లాసెస్లో మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఇది ప్రాసెస్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ముందు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మీకు డౌట్ ఉంటే నాకు చాట్ అనే ఆప్షన్లో మెసేజ్ చేయండి, మీకు ఫోన్పే లేకపోతే. సో వన్స్ పేమెంట్ అయ్యాక కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు చక్కగా ఈ వీడియోస్ లాక్లో ఉన్నాయి కదా, ఇవన్నీ అన్లాక్ అయిపోతాయి అన్నమాట. పేమెంట్ అయ్యాక అన్లాక్ అవుతాయి, సరేనా. మీకు చాలా చక్కగా పీడిఎఫ్, నోట్స్, క్లాసెస్ అన్నీ కూడా పేమెంట్ అయిన వెంటనే అన్లాక్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ విధంగా స్టోర్ ఆప్షన్లో ప్రతిదీ అంతేనండి. టెట్, డిఎస్సి, సీటెట్ అన్నీ కూడా మీరు చక్కగా ఈ విధంగానే పేమెంట్ అయితే చేయాలి. సో బ్యానర్ క్లిక్ చేయడం, బ్యానర్ క్లిక్ చేసిన తర్వాత సో కిందకు వచ్చేస్తే ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది. తర్వాత సక్సెస్ అని చెప్పి వాట్సాప్లో ఒక యాప్కి సంబంధించి మనకి లింక్ వస్తుంది, అది చూసారా, యువర్ లెర్నింగ్ యాప్. సో అక్కడ బై నౌ అంటే మీకు పేమెంట్ అయితే అవుతుంది అనమాట. కోర్సెస్ అయినా మనకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి జాయిన్ అయిపోవడమే. నెక్స్ట్ కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు క్లాసెస్ అనేవి ఓపెన్ అయిపోతాయి. యాప్లో క్లాసెస్ ఉన్నాయని చెప్పాను కదా. సో చాలామందికి క్లాసెస్ సంబంధించి జాయిన్ అయ్యే ముందు సో అసలు ఏ విధంగా ఉంటాయి క్లాసెస్ అనేవి, ఏ విధంగా ఉంటాయని చెప్పి చాలామందికి డౌట్గా ఉంది. సో అసలు క్లాసుకు సంబంధించి నోట్స్ ఏ విధంగా ఉంటుంది, సో టెస్ట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా లేదని చెప్పి చాలామందికి డౌట్గా ఉందండి. సో మీకు ఈ డౌట్ ఉంటే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక బ్యానర్ చూడండి, సీటెడ్ పేపర్ టు సోషల్ కోర్స్ అయితే ఉంది కదా. సో ప్రతి బ్యానర్ క్లిక్ చేయండి. ప్రతి బ్యానర్ మీరు క్లిక్ చేసిన తర్వాత కంటెంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఏంటి, కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కంటెంట్ ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ శాంపుల్ వీడియోస్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంటుంది. ప్రతి బ్యానర్ దగ్గర కూడా టెట్, డిఎస్సి కావచ్చు, సీటెడ్ పేపర్ 1, సీటెడ్ పేపర్ 2, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో శాంపుల్ వీడియోస్ ద్వారా మీరైతే వీడియోస్ చూసి, శాంపుల్ నోట్స్ చూసి, అதாவது మీరు కోర్సెస్ అయితే ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ విధంగా మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో అలాగే ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంటుందండి మన యాప్లో. మీకు మీ ప్రొఫైల్ దగ్గర మీకు చెప్పాను కదా ప్రాసెస్లో, సో అక్కడ మీకు సీటెట్, టెట్, డిఎస్సికి సంబంధించి మీకు ఫ్రీ మెటీరియల్ అనేది కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇది మంచి అవకాశం. చాలా ఆఫర్స్లో అయితే మనకి కోర్సెస్ అయితే ఉన్నాయి. సీటెట్ పేపర్ 1 299, అలాగే సీటెట్ పేపర్ 2 సోషల్ 299, అలాగే సీటెట్ మనకి సైన్స్ ఉందో అది కూడా మనకి 6 months వ్యాలిడిటీతో 299 రూపీస్ అనమాట. లేదు మాకు 1 year వ్యాలిడిటీస్ కావాలంటే మీరు 499 తీసుకోండి. లేదు మేడం మాకు సీటెడ్ పేపర్ 1, పేపర్ 2 రెండు కావాలి అన్నా మీకు కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా టెట్, డిఎస్సి కోర్సెస్ కూడా ఉన్నాయండి సీటెడ్తో పాటు, మొత్తం అన్నీ కవర్ అయ్యే విధంగా.